సో మన బ్యాంకింగ్ గురించి చదివాం కదమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. Define the principles of insurance. డిఫైన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. అవునా? Yes, sir. సో ఇన్సూరెన్స్ చదవాలి అంటే ఇన్సూరెన్స్ టైప్స్ ఏమన్నాడమ్మా? Discuss the ప్రిన్సిపల్స్ principles చదవాలి of అంటే ముందు మనం ఏం నేర్చుకోవాలి? insurance meaning, sir. ఇన్సూరెన్స్ అంటే ఏంటో నేర్చుకోవాలి. అవునా? Yes, sir. సో రండి అమ్మా, ఇన్సూరెన్స్ అనేది నేర్చుకోవాలి. పేజ్ నెంబర్ 33, పేజ్ నెంబర్ 33 ఓపెన్ చేయండి. సో పేజ్ నెంబర్ 33లో ఉన్న ఇన్సూరెన్స్ గురించి చదవమ్మా నిత్య. Insurance. It is a form of contract or agreement which one party agrees in return of a consideration to pay an agreed amount of money to another party to make goods for loss, టు మేక్ damage, గుడ్ అమ్మా, టు మేక్ గుడ్. to make good for a loss, damage, injury to something of value in which the insured has a పెక్యూనియరీ pecuniary పెక్యూనియరీ interest has a result of same uncertain event. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సమ్ అమ్మ, అది సమ్ అని రాసుకోండి. సేమ్ అని ఉంది, సమ్ అని మార్చుకోండి. Has a result of some uncertain event. Thus, insurance is a method of securing protection against future calamities and uncertainties. ఫ్యూచర్ Calamities and uncertainties. ఓకేనా? Yes, sir. సో టోటల్ గా ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే 2 పార్టీస్ ఉంటాయంట. ఎవరా 2 పార్టీస్? ఒకడేమో కస్టమర్, ఇంకోడేమో ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకేనా? సో 2 పార్టీస్ ఎవరమ్మా? కస్టమర్, ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే కన్సిడరేషన్ తీసుకుంటుంది అనమాట. అంటే ప్రీమియమ్స్ అనేది కట్టించుకుంటుంది. ప్రీమియమ్స్ అనేది కట్టించుకొని ఎప్పుడైతే ఈ కస్టమర్ కి ఏదైనా లాస్ అవుతుంది అనుకోమ్మా, ఏదైనా డ్యామేజ్ అవుతుంది అనుకోమ్మా, లేదన్నా ఇంజురీ అవుతుంది అనుకో, డ్యూ టు ఏదైనా అన్సర్టెన్ ఈవెంట్ వల్ల కస్టమర్ కి లాస్, డ్యామేజ్, ఇంజురీ కానీ జరిగితే అలాంటి లాస్ ని మేక్ గుడ్ అంటే లాస్ ని ఏమి జరగనట్టు దాని ఎలాంటి లాస్ జరగకపోతే ఎలా ఉంటుందో అలా తీసుకొచ్చే ప్రయత్నం చేసేది ఎవరంట? ఇన్సూరెన్స్ కంపెనీ. కానీ అలా ఇవ్వాలి అంటే ఆ పర్టికులర్ గూడ్ మీద పర్టికులర్ ఎవరు దేని మీద ఇన్సూర్డ్ చేసామో ఆ ఇన్సూర్డ్ చేసిన పర్టికులర్ అసెట్ మీద పెక్యూనరీ ఇంట్రెస్ట్ ఉండాలి. పెక్యూనరీ ఇంట్రెస్ట్ అంటే ఇన్సూరెన్స్ చేయించుకునే వ్యక్తి పేరు మీద ఉండడం కానీ ఆ ఇన్సూరెన్స్ చేయించుకునే వ్యక్తిదై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా హౌస్ మీద నేను ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, పక్కోడి ఇంటికి నేను ఇన్సూరెన్స్ చేయించే చాలా చండాలంగా ఉంటుంది. అంటే పక్కోడి హౌస్ కి నేను ఇన్సూరెన్స్ చేయించి అంటే ఆ ఇన్సూరెన్స్ ఏం లేనట్టు, పెక్యూనరీ ఇంట్రెస్ట్ లేనట్టు. అర్థమవుతుందా? ఓకే. సో మొత్తానికి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఆ 4 లైన్ల డెఫినేషన్ లో ఉంది. నెంబర్ చదువుతాను, ఒకసారి ఐడెంటిఫై చేయండి. చూడండి. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ విచ్ వన్ పార్టీ అగ్రీస్ ఇన్ రిటర్న్ ఆఫ్ ఏ కన్సిడరేషన్ టు పే an agreed amount of money to another party. ఎన్ని పార్టీస్ వచ్చినాయి ఇప్పటికి? 2 పార్టీస్ వచ్చినాయి. 1 పార్టీ అని చెప్పి స్టార్టింగ్ లో ఒకటి, అనదర్ పార్టీ అని ఇప్పుడు ఒకటి. సో 1 పార్టీ అగ్రీస్ which one party agrees in return of a consideration to pay an agreed amount of money to another party అంటే ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ కస్టమర్. To make good for a loss, damage, injury to something of value in which the insured has pecuniary interest. ఆ గూడ్ ఆడదై ఉండాలి, ఎసెట్ ఆడదై ఉండాలి. ఓకేనా? నిత్యాల ఇంటి మీద నేను ఇన్సూరెన్స్ తీసుకోకూడదు. అలా తీసుకుంటే నాకు ఏం లేనట్టు, పెక్యూనియరీ ఇంట్రెస్ట్ లేనట్టు. ఓకేనా? యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సమ్ అన్సర్టెన్ ఈవెంట్,
అన్సర్టన్ ఈవెంట్ అంటే అర్థం ఏంటమ్మా, ఏ పిడుగుపడో లేదా ఏ ఫైర్ వల్ల పోవాలి తప్ప, సర్టెంట్ ఈవెంట్ అంటే మనకు కావాలని చేయకూడదు ఆ ఈవెంట్, ఆ లాస్ ని. Thus, insurance is a method of securing protection against future calamities and uncertainties. ఓకేనా? సో ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏదన్నా జరుగుతుందేమో అన్న భయంతో మనం కానీ ఇన్సూరెన్స్ కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకుంటాం. అలా కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడే కన్సిడరేషన్ ఫిక్స్ చేస్తారు. కన్సిడరేషన్ అంటే ప్రీమియం. అలా ప్రీమియం గానే ఫిక్స్ చేసుకుని మనం ఎవ్రీ ఇయర్ ప్రీమియం కడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఒక అన్సర్టనిటీ ఈవెంట్ జరిగిందో, ఎప్పుడైతే మనకి లాస్ జరిగిందో, అప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది, మనకి ఇన్సూరెన్స్ అనేది పే చేస్తుంది. అర్థమైందా? అర్థం కాదు. నెక్స్ట్ అమ్మ, ప్రిన్సిపల్స్. పేజ్ తిప్పండి. పేజ్ తిప్పితే ప్రిన్సిపల్స్ అనే హెడ్డింగ్ లోని టోటల్ ABCDEFG పాయింట్స్ అన్ని చదివితే క్వశ్చన్ అయిపోయినట్టే. చదవం. Principles. In a contract of insurance, addition to fulfilling the basic requirements of a valid contract, that is proposal acceptancy, free consent, competency of the parties, consideration, lawful objects, etc. must also fulfill some of the fundamental principles of insurance which are detailed below. ఓకేనా? Yes sir. అమ్మ ఇప్పుడు ఏంటంటే కాంట్రాక్ట్ అంటే ఏంటో తెలుసా మీకు? Yes sir. ఏంటి కాంట్రాక్ట్ అంటే? 2 persons అగ్రీ చేసుకొని ఒక 2 persons అగ్రిమెంట్ లోకి వస్తే ఆ అగ్రిమెంట్ లో ఏముండాలి? కొన్ని ప్రిన్సిపల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి. ఓకేనా? ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటంటే, రేపు పొద్దున్న మనం లా ముందుకు వెళ్తే, అంటే కోర్టుకి వెళ్తే కోర్టు తీసుకుంటుందా లేదా, వ్యాలిడ్ చేస్తుందా లేదా అనే కాంట్రాక్ట్ ఉంటాయి. ఓకేనా? ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ముందు కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఓకేనా? బేసిక్ అంటే ఏంటి? అది ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అయినా, బ్యాంకింగ్ కాంట్రాక్ట్ అయినా, ఏ కాంట్రాక్ట్ లో అయినా సరే బేసికల్ గా కొన్ని ఉండాలి. ఆ తర్వాత ఇన్సూరెన్స్ అనుకోకుండా ఎడిషనల్ ఉంటాయి. ఓకేనా? సో బేసిక్ గా ఉండాల్సిన ఏంటంటే, ఏ కాంట్రాక్ట్ అయినా సరే బేసిక్ గా ఉండాల్సిన కొన్ని రిక్వైర్మెంట్స్ ఏంటంటే, నెంబర్ 1 ప్రపోజల్ యాక్సెప్టెన్స్. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను మణికంఠ ఒక కాంట్రాక్ట్ లో వద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే, నేను డబ్బులు ఇస్తాను, మణికంఠ నాకు హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాడు. కాంట్రాక్ట్ అనే కదా ఇది? మణికంఠ నాకేమో హౌస్ బిల్డ్ చేసి ఇస్తాడు, నేను మణికంఠకి ఏం ఇవ్వాలి? మనీ ఇవ్వాలి. సో అప్పుడు నేను ఏం చేయాలి? వెళ్ళి మణికంఠని అడగాలి, ఫస్ట్ ప్రపోజ్ చేయాలి, నువ్వు నా ఇల్లు కడతావా కట్టవా? అప్పుడు మణికంఠ యాక్సెప్ట్ చేస్తాడు. ఫస్ట్ కాంట్రాక్ట్ లో ఉండాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటమ్మా? ప్రపోజల్ యాక్సెప్టెన్స్. అర్థమైందా లేదా? నెక్స్ట్ 1 ఫ్రీ కన్సెంట్. ఫ్రీ కన్సెంట్ అంటే అర్థం ఏంటంటే, మణికంఠ యాక్సెప్ట్ చేశాడు కదా. ఫ్రీ కన్సెంట్ అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా, నా వైపు నుంచి కానీ అవుటర్ పర్సన్స్ నుంచి కానీ ఎలాంటి ఒత్తిడి లేకుండా తనంతట తాను అనేది వర్క్ చేస్తాను అని చెప్తాను యాక్సెప్ట్ చేయాలి. అందువల్ల ఫ్రీ కన్సెంట్. నెక్స్ట్ కాంపిటెన్సీ ఆఫ్ ద పార్టీస్. అంటే కాంపిటెన్సీ అంటే అర్థం ఏంటమ్మా? ఒక కాంట్రాక్ట్ లోకి వచ్చే కాంపిటెన్సీ ఉందా లేదా అని. అంటే అన్సౌండ్ మైండ్ అంటే కొంచెం పిచ్చిగా ఉండేవాడు, అప్పటికప్పుడు బాగుంటాడు, అప్పటికప్పుడు పిచ్చిగా మారిపోతున్నాడు. అలాంటి వాళ్ళతో మనం కాంట్రాక్ట్ లోకి వెళ్ళకూడదు. అన్సౌండ్ మైండ్ అంటారు. ఓకేనా? ఆ కాంపిటెన్సీస్ ఉండాలన్నమాట. ఒక పని చేయాలంటే కాంపిటెన్సీస్ ఉండాలి. ఆ కాంపిటెన్సీ ఉందా లేదా? అదే కన్సిడరేషన్ అంటే ఏంటమ్మా? తను ఇల్లు కడుతున్నాడు, ఓకే, ఇల్లు కడుతున్నందుకు నేను ఇస్తుంది ఏంటి? తనకి ఎంత అమౌంట్ ఇస్తున్నావు, దాన్ని ఏమంటామమ్మా? కన్సిడరేషన్. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్ అనమాట.
ప్రతి కాంట్రాక్ట్ లోని ఉంటాయి. ఇవి కాకుండా అంటే ఇన్సూరెన్స్ లో ఇవి ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ లో కూడా ఇవన్నీ ఉంటాయంట. ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రపోజల్ యాక్సెప్టెన్స్. ఏంటి ప్రపోజల్ యాక్సెప్టెన్స్? నేనేమో ఇన్సూరెన్స్ ఇమ్మని అడుగుతున్నాను. రేపు పొద్దున్న నాకేదైనా లాస్ అయితే, సరే నీకేదైనా లాస్ అయితే నేను నీకు నీ లాస్ ని మేక్ గుడ్ చేస్తా అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేసింది. ఉందా? Yes, sir. ఫ్రీ కన్సెంట్. ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరు ఒత్తిళ్ళతోటి మనల్ని ఒప్పుకోదు. తనకి ఇష్టమైతే మనతోటి కాంట్రాక్ట్ లో వస్తుంది. ఫ్రీ కన్సెంట్. కాంపిటెన్సీ ఆఫ్ ద పార్టీస్. నేను పిచ్చోడు కాదు, ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పిచ్చోడు కాదు. ఇద్దరు కూడా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వడానికి ఉన్న కాంపిటెన్సీస్ మాకు ఉన్నాయి. కన్సిడరేషన్. ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ మంత్ ఏం పే చేయాలి? నేను ప్రీమియం పే చేయాలి. సో కన్సిడరేషన్ ఉందా లేదా? ఉంది సార్. సో ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ లో కూడా ఉంటాయంట. వీటిని ఏమన్నాడు? బేసిక్ రిక్వైర్మెంట్స్. అదే అంటున్నాడు. ఇన్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎడిషన్ టు ఫుల్ఫిల్లింగ్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అంటే ఏంటంటే నార్మల్ గా ఉండే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చెయ్యగా ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయంట, ఇంకా అడిషనల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయంట. వాటినే కింద ABCDEFG అని చెప్పి మనకు చూపించాడు. ఓకేనా? Yes, sir. సో అదే అంటున్నాడు. ఎడిషన్ టు ఫుల్ఫిల్లింగ్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్, దట్ ఈస్ ప్రపోజల్, యాక్సెప్టెన్స్, ఫ్రీ కన్సెంట్, competencies of the parties, consideration and lawful objects, etc. Must also fulfill. ఇవే కాకుండా ఇంకా ఏం ఫుల్ఫిల్ అవ్వాలంట? మస్ట్ ఆల్సో ఫుల్ఫిల్ సమ్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ విచ్ ఆర్ డీటెయిల్ బిలో. అర్థమైందా? Yes, sir. సో ఒక కాంట్రాక్ట్ కు ఉండాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ తో పాటు ఈ కింద చెప్పిన రిక్వైర్మెంట్స్ ప్రిన్సిపల్స్ కూడా ఫాలో అవ్వాలి ఇన్సూరెన్స్ కంపెనీ. అర్థమైందా? Yes, sir. అమ్మ మీకు ఈ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఆఫర్ అంటే ఏంటి, ప్రపోజల్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, ఫ్రీ కన్సెంట్, కాంపిటెన్సీస్ ఆఫ్ ద పార్టీస్, ఇవన్నీ కూడా మీరు ఫౌండేషన్ లో లాలో నేర్చుకుంటారమ్మా. ఫౌండేషన్ లా సబ్జెక్ట్ లో నేర్చుకుంటారు. సో కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓకేనా? వాయిడ్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ వాయిడ్ అవ్వడం అంటే ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ నేర్చుకుంటారు. మీరు ప్రజెంట్ చాలా బేసిక్ గా నేర్చుకుంటే చాలు. ఒక కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ బేసికల్ గా ఇవి ఉండాలి. సో ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ తో పాటు ఎక్స్ట్రా ప్రిన్సిపల్స్ కూడా ఉండాలి. ఏంటవి అనేవి మనం చదువుకుంటాం. ఓకేనా? Okay, sir. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటమ్మా? Insurable interest. చదువు. The principles of insurable interest are a precondition for a valid contract of insurance. If insurable interest is not present, the insurance contract becomes వేజరింగ్ కాంట్రాక్ట్. wagering contract which is not valid and cannot be enforced in the court of law. Hence, the person getting an insurance policy must have an insurable interest in the property or life insured. For example, the banker has insurable interest in the properties mortgaged by the lenders, or the husband may have insurable interest in his own life or in the wife's life. అమ్మా ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటంటే అమ్మా, ఆ పర్టికులర్ అసెట్ నువ్వు దేని మీద అయితే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నావో ఆ ఇన్సూరెన్స్ తీసుకునే ఆ అసెట్ మీద నీకు రైట్ ఉండాలి. నీకు రైట్స్ ఉంటేనే దాని మీద నీకు ఏముంటాయి? ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నీకు రైట్ లేదు, రైట్ లేకుండా నువ్వు ఇన్సూరెన్స్ చేయించగలవా? ఇన్సూరెన్స్ చేయించలేవు. అర్థమైందా లేదా? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వెళ్ళి చార్మినార్కి ఇన్సూరెన్స్ చేయించగలవా మనం? చేయించలేం సార్. అదేనా మందా? కాదు సార్. అక్కడ ఏం లేదు, ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ లేదు. మన ఇంటికి మనం ఇన్సూరెన్స్ చేయించుకోగలమా? చేయించుకోగలం సార్. చార్మినార్కి ఎందుకు చేయించుకోలేకపోతున్నాం? మన ఇంటికి ఎందుకు చేయగలుగుతున్నాం? అది గవర్నమెంట్ ప్రాపర్టీ కదా. అది మంద కాదు కాబట్టి, ఈ ఇల్లు మందే కాబట్టి. అర్థమవుతుందా? మనది అయి ఉంటేనే మనం ఏం చేయగలగాలి? ఇన్సూరెన్స్ చేయించుకోగలగాలి. అర్థమవుతుందా? సో ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అది నీది అయి ఉండాలి. నీదైతే మాత్రమే నువ్వేం చేయగలవు? ఇన్సూరెన్స్ చేయించగలవు, లేకపోతే చేయించలేవు. ఎగ్జాంపుల్ కూడా చూడండి ఎంత ఫన్నీగా చెప్పాడు. ఏమన్నాడు?
హస్బెండ్ మే హ్యావ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఇన్ హిజ్ ఓన్ లైఫ్, ఎందుకంటే ఆ లైఫ్ ఆడిదే, ఆర్ ఇన్ ద వైఫ్ లైఫ్, వాళ్ళ వైఫ్ మీద కూడా రైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ వైఫ్ లైఫ్ మీద కూడా ఇది ఏం చేయొచ్చు, ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ మీద చేయించగలడు ఇన్సూరెన్స్, చేయించలేదు సార్. అదే అనమాట కదా అర్థం. ఓకేనా? ఎస్ సార్. సో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఆర్ ఏ ప్రీ కండిషన్ ఫర్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్. ముందు నువ్వు ఇన్సూరెన్స్ చేయించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి, ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇఫ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఈస్ నాట్ ప్రెసెంట్, ద ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ బికమ్స్ వేజరింగ్ కాంట్రాక్ట్ విచ్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఆమె వేజరింగ్ కాంట్రాక్ట్ అంటే మీరు అలా గుర్తుపెట్టుకోవాలంటే అండర్లైన్ చేస్తున్నాము పక్కనే, వేజరింగ్ కాంట్రాక్ట్ విచ్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అండ్ కెనాట్ బి ఎన్ఫోర్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అంటే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ కాదు, వ్యాలిడ్ కాంట్రాక్ట్ కాదు కాబట్టి మీరు కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చార్మినార్ మీద ఇన్సూరెన్స్ చేయించాను, చేంజ్ చేసి చార్మినార్కి ఏదైనా అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద పిల్లర్, దాన్ని ఏమంటారు మినారా, వన్ ఆఫ్ ద మినార్ ఏదో పాడైంది. నేను ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి అదిగోండి నేను చార్మినార్ మీద ఇన్సూరెన్స్ చేయించాను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అంటే నీకు ఇవ్వ అంటాడు. ఎందుకు? దాని మీద మనకి ఏం లేదు, రైట్ లేదు, డ్యూరబుల్ ఇంట్రెస్ట్ లేదు. ఓకేనా? కోర్టుకి వెళ్ళినా మనం పిచ్చోడు చూసినట్టు చూస్తారు. అందుకే ఇట్ ఈస్ ఏ వేజరింగ్ కాంట్రాక్ట్ విచ్ ఈస్ నాట్ వ్యాలిడ్ అండ్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. కోర్టుకి వెళ్ళి కూడా నువ్వేం చేయలేవు. ఎందుకు? మన దగ్గర ఏం లేదు, మెయిన్ ప్రిన్సిపల్ మనం ఫుల్ఫిల్ చేయలేకపోయాం. ఏంటది? ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. Hence, the person getting an insurance policy must have an insurable interest in the property or life insured. Okay, na? Yes, sir. Okay. Next one. Amma, for example, నా చిల్డ్రన్ లైఫ్ మీద నేను ఇన్సూరెన్స్ చేయించగలనా, చేయించలేనా? చేయించగలం సార్. ఎందుకు? ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉంది. మన పేరెంట్స్ మీద చేయించవచ్చు. మన వైఫ్ మీద చేయించవచ్చు. పక్కింటి పేరెంట్స్ మీద చేయించలేము. అర్థమైందా? అది ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే రైట్స్ ఉండాలి మనకి. నెక్స్ట్ utmost good faith. The insurance contract requires absolute and utmost good faith on the part of all the parties concerned with the contract. If the utmost good faith is lacking, the contracts made by the parties becomes invalidated. Good faith refers to absence of fraud on the part of the parties to the contract. The party proposing to take the insurance policy has to disclose all the material facts relevant to the contract to the insurer. Otherwise, it lacks good faith and leads to invalidation of contract. అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అనేది ఉండాలంట. ఫెయిత్ అంటే అర్థం ఏంటమ్మా? నమ్మకం. సో బోత్ పార్టీస్ కి ఒకరి మీద ఒకరికి అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ఉండాలంట. సో అదే చెప్తున్నారు, ద ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ రిక్వైర్స్ అబ్సల్యూట్ అండ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఆల్ ద పార్టీస్ కన్సర్న్ విత్ ద కాంట్రాక్ట్. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ లో ఉండే 2 persons, ఒకడేమో ఇన్సూరెన్స్ కంపెనీ, ఇంకోడేమో ఇన్సూరర్. సో ఇన్సూర్డ్ వీళ్ళిద్దరికి ఏమి ఉండాలమ్మా? ఖచ్చితంగా అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ఉండాలి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడమ్మా. ఎక్స్ అనే పర్సన్ యొక్క వైఫ్ మీద ఇన్సూరెన్స్ చేస్తున్నాడు. ఎక్స్ అనే పర్సన్ తెలుసు, ఏమని తెలుసు అంటే వైఫ్ ఖచ్చితంగా 1 year లో ఎక్స్పైర్ అయిపోద్దని తెలిసి ఆ విషయాన్ని దాచిపెట్టి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ఉందా లేదా? లేదు. ఎందుకంటే ఆ డిస్క్లోజ్ చేయాలి. ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వలన లేకపోతే దేని వల్ల చనిపోద్ది అనే విషయం తనకు తెలుసు కాబట్టి ఆ విషయం తన డిస్క్లోజ్ చేయాలి. డిస్క్లోజ్ చెయ్యకపోతే అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ లేనట్టే. ఓకేనా? సో ఇఫ్ ద అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ఈస్ ల్యాకింగ్, the contracts made by the parties becomes
ఇన్వాలిడేటెడ్. నువ్వు కోర్టుకి వెళ్ళి నీకు తెలిసే నువ్వు ఇన్సూరెన్స్ చేయించుకున్నావు అని కానీ కోర్టు ప్రూవ్ చేసింది అనుకో అమ్మా, నీకు ఇంకా కాంట్రాక్ట్ ఏమైపోతే ఇన్వాలిడేట్ కాంట్రాక్ట్, నీకు అది ఒక్క రూపాయి కూడా రాదు, నువ్వు కట్టేది కూడా వెనక్కి ఎవరు. ఓకేనా? Yes, sir. Good faith refers to absence of fraud on the part of the parties of the contract. గుడ్ ఫెయిత్ అంటే అర్థం ఏంటి? ఇద్దరు పార్టీస్ లో ఏ ఒక్కరు కూడా ఫ్రాడ్ చేయకూడదు, తప్పులు చేయకూడదు. ఓకేనా? ఫర్ Yes, sir. ఎగ్జాంపుల్ మణికంఠది ఇన్సూరెన్స్ కంపెనీ అమ్మా. నేను ఏం చేశానంటే నిత్య వాళ్ళ ఇంటి పేపర్లు తీసుకొని, ఓకేనా, నాది కాదు కానీ నేను ఏం చేశాను, నాది అన్నట్టు దొంగ పేపర్లు సృష్టించి ఇన్సూరెన్స్ చేయించేశాను. అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ఉంది అక్కడ? లేదు సార్. ఎందుకు? నేను అక్కడ ఫ్రాడ్ చేశాను. నాది కానీ నాకు రైట్స్ లేని ఒక హౌస్ మీద నేను ఏం చేస్తున్నాను, ఇన్సూరెన్స్ చేస్తున్నాను. రేపొద్దున్న ఆ విషయం మణికంఠకి తెలిసి నన్ను అడిగాడు. అప్పుడు నేను అన్నాను రాంగ్ జరిగిపోయింది, నేను కట్టిన డబ్బులు నాకు ఇచ్చేయండి అన్నాను. ఇస్తాడా మణికంఠ? ఇవ్వరు సార్. ఇవ్వడు. ఎందుకు? ఫ్రమ్ ద బిగినింగ్ అది ఫ్రాడ్ తో ఉంది. సో ద కాంట్రాక్ట్ విల్ బి ఇన్వాలిడేటెడ్. అదవుతుందా? నేను ఫ్రాడ్ చేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాను కాబట్టి ఇది వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ని మనం ఏం చేసినట్టు, ఓవర్ రైడ్ చేసినట్టు. The party proposing to take the insurance policy has to disclose all the material facts relevant to the contract to the insurer. ఓకేనా? ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్స్ అయ్యి ఉంటాయో అవన్నీ కూడా మనమే డిస్క్లోజ్ చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీకి. అదర్వైజ్ ఇట్ లాక్స్ గుడ్ ఫెయిత్ అండ్ లీడ్స్ టు an invalidation of the contract. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ వన్, Indemnity. Indemnity refers to make good the loss and nothing more than the actual loss. The insurer's actual loss is indemnified on the occurrence of certain event. The principle of indemnity is applied to all the insurance contracts where the loss suffered by the insured can be measured and mode of putting the insured after the mitigation of loss in the same position in which he was replaced just before the occurrence of loss. Hence, all the contracts of insurance except life insurance, all the contracts of indemnity are the contracts of indemnity. ఇండెమ్నిఫై చేయడం అంటే అర్థం ఏంటి? ఇండెమ్నిఫై చేయడం అంటే అర్థం ఏంటంటే మీకు జరిగిన లాస్ ని మాత్రమే నేను ఏం చేస్తాను, మేక్ గుడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 1 lakh వర్త్ అసెట్ ఉందమ్మా. 1 lakh వర్త్ అసెట్ మీద నేను ఇన్సూరెన్స్ చేయించాను. 1 lakh వర్త్ అసెట్ కి ఏదో ప్రాబ్లం జరిగింది, నాకు ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చింది. ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత రావాలి? ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత రావాలి? 1 lakh. 1 lakh రావాలి. 1 lakh కన్నా ఏదో ఒక్క రూపాయి కూడా కంపెనీ నుంచి మనకి రాదు. సో సింపుల్ గా ఏం చెప్తున్నాడంటే నీకు ఎంతైతే లాస్ జరిగిందో ఆ లాస్ మాత్రమే నేను భర్తీ చేయడం అంటే దాన్ని ఎంతైతే లాస్ అయిందో లాస్ ప్లేస్ లో నేను ఇచ్చే అమౌంట్ వచ్చి కూర్చుంటుంది. అర్థమవుతుందా? అంతేగాని ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా నువ్వు నా దగ్గర నుంచి ఇవ్వడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉంది మార్కెట్ లో, ఇప్పుడు అమ్మితే నేను 1,50,000 అమ్ముకోగలను. ఓకేనమ్మా? ఇప్పుడు కంపెనీ నాకు 1,50,000 ఇస్తుందా, 1 lakh ఇస్తుందా? 1 lakh ఇస్తుంది. ఎందుకంటే నేను నిజంగా లాస్ అయింది ఎంత, నేను ఎంతకు అమ్ముకోగలను అది కంపెనీకి అనవసరం. నాకు ఎంత లాస్ అయింది, 1 lakh అయింది, 1 lakh ఇవ్వగలదు. అర్థమవుతుందా? ఓకే. ద ఇండెమ్నిటీ రిఫర్స్ టు మేక్ గుడ్ ద లాస్ అండ్ నథింగ్ మోర్ దెన్ ద యాక్చువల్ లాస్. అది దాని అర్థం. అర్థమైందా? ఎంత అయితే నీకు లాస్ జరిగిందో అంత లాసే ఇస్తుంది కానీ ఒక్క రూపాయి ఎక్స్ట్రా ఇవ్వదు.
the insurer's actual loss is indemnified on the occurrence of certain event. ఆ ఈవెంట్ జరగాలి, జరిగిన తర్వాత లాస్ ఎంత అయిందో క్యాల్కులేట్ చేయాలి, ఆ లాస్ మాత్రమే ఇస్తుంది కంపెనీ. ఓకేనమ్మా? Yes, sir. నెక్స్ట్, the principle of indemnity is applied to all the insurance contracts where the loss suffered by the insured can be measured and mode of putting the insured after the mitigation of loss in the same position in which he was placed just before the occurrence of loss. లాస్ జరగక ముందు ఏ పొజిషన్ లో ఉన్నాడో ఆ పొజిషన్ లో తీసుకొచ్చేపడుతుంది ఇన్సూరెన్స్ కంపెనీ. అందుకని నీకేం ప్రాఫిట్ బెనిఫిట్లు ఏమి ఇవ్వదు. అర్థమవుతుందా? Yes, sir. అంటే లాస్ నిజంగా జరగకపోయి ఉంటే నువ్వు ఏ పొజిషన్ లో ఉంటావో ఆ పొజిషన్ తీసుకొస్తుంది మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకేనా? సో లాస్ జరగక ముందు మన ల్యాండ్ యొక్క వాల్యూ ఎంత? 1 lakh అదే ఇస్తుంది. అంతేగాని నేను 1,50,000 అమ్ముకోగలండి, 1,30,000 అమ్ముకోగలను, ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వండి అంటే ఇవ్వదు. నువ్వు లాస్ జరగక ముందు ఏ పొజిషన్ లో ఉన్నావో ఆ పొజిషన్ లో మళ్ళీ తీసుకొస్తుంది అంతే. అర్థమైందమ్మా? Yes, sir. హెన్స్ ఆల్ ద కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎక్సెప్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. అమ్మ, ఒక మనిషి పోయాడమ్మా, మనిషి పోయినప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చింది, మళ్ళీ సేమ్ లాస్ తీసుకొచ్చి ఇవ్వగలిగిందా? ఇవ్వలేదు సార్. ఒక్క లైఫ్ ఇన్సూరెన్స్ లో తప్ప మిగతా అన్ని ఇన్సూరెన్స్ లోని ఈ ఇండెమినిటీ అనేది వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్. అర్థమవుతుందా? ఎస్ సార్. సో సింపుల్ అమ్మా. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒక పర్సన్ కి ఇన్సూరెన్స్ చేస్తుంది. ఇన్సూరెన్స్ పర్సన్ ఏం చేసుకోవచ్చు? అక్కడ ఎసెట్స్ మీద చేయించుకోవచ్చు. ఓకేనా? గూడ్స్, బిజినెస్, ఫైర్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్, ఇంకా చాలా ఇన్సూరెన్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ అన్ని చేయించుకోవచ్చు. అక్కడ వరకు ఓకే. అన్ని చేయించుకున్నప్పుడు ఇన్సూరెన్స్ లో ఉండాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటి? నాకు నువ్వేమో ఎవ్రీ ఇయర్ ప్రీమియమ్స్ కట్టు, నీకు ఎప్పుడు లాస్ అయితే అప్పుడు నేను ఆ లాస్ మేక్ గుడ్ చేస్తాను. ఓకే, ఇది ఇన్సూరెన్స్. మనకు తెలిసిందే, ఆల్రెడీ మన డెఫినేషన్ చదివాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ లో మనం ఆల్రెడీ చదివాం, కానీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఒకటి చదువుతున్నాం. ఫస్ట్ ఏ ఉండాలి? నువ్వు ఇన్సూరెన్స్ చేయించు, ఆ ఇన్సూరెన్స్ నీదై ఉండాలి, నీ అసెప్ట్ అయి ఉండాలి, నీ పర్సన్ అయి ఉండాలి. దాన్ని ఏమన్నాడు? ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ఉండాలి. ఏదన్నా సరే మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఉంటే డిస్క్లోజ్ అయ్యేది, ఫ్యాక్ట్స్ ని దాచకుండా ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పే అన్నాడు. అది సెకండ్ ప్రిన్సిపల్. థర్డ్ ప్రిన్సిపల్ ఏమంటున్నాడు? నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత ప్రీమియం కట్టినప్పటికీ నీకేం చేస్తుంది? అది ఓన్లీ నీకు ఎంతైతే లాస్ అయిందో ఆ లాస్ మాత్రమే భర్తీ చేస్తుంది తప్ప ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వదు. అర్థమైందా? దీన్ని ఇంకో ఎగ్జాంపుల్ చెప్తుందమ్మా. నా దగ్గర అసెట్ ఎంత ఉందని చెప్పాను? 1 lakh. 1 lakh ఉంది అసెట్. లాస్ జరిగింది, కానీ నేను లాస్ అయింది ఎంతంటే 1 lakh లో 30,000 మాత్రమే లాస్ అయ్యాను. నేను 1 lakh లో ఎంత అయినామో లాస్ 30,000 మాత్రమే. నేను కట్టిన ఇన్సూరెన్స్ 1 lakh కడిశాను. 1 lakh ఇన్సూరెన్స్ కడిశాను, కానీ నా లాస్ అయింది ఎంత? 30,000. ఇప్పుడు లాస్ అయింది కదా, నేను కట్టిన 1 lakh ఇచ్చేయంటే ఇచ్చేస్తుంది కంపెనీ? ఇవ్వచ్చు. 30,000 వస్తుంది. 30,000 మాత్రమే వస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, లాస్ జరగక ముందు నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావో ఆ పొజిషన్ తీసుకొస్తుంది మళ్ళీ అని. ఆ పాయింట్ చదువు మళ్ళీ ఒకసారి. Putting the insured after the mitigation of loss in the same position in which he was placed just before the occurrence of loss. సో నేను 1 lakh ఉంది, 1 lakh 30,000 లాస్ అయ్యాను, మళ్ళీ సేమ్ పొజిషన్ లో తీసుకురావాలంటే 1 lakh ఇస్తుందా కంపెనీ? 30,000 ఇస్తే మళ్ళీ నేను 1 lakh వచ్చాను. అర్థమవుతుందమ్మా? అది దాని అర్థం. సో ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, అట్మోస్ట్ గుడ్ ఫెయిత్, ఇండెమినిటీ. నెక్స్ట్ వన్ అమ్మా. Proximate cause. It is also called principle of cause proxima. Cause proxima is a Latin term which means nearest or proximate or immediate cause. This principle is useful in deciding the actual cause of loss when a number of causes have contributed for the occurrence of loss. In
determining the liability of the insurer, the proximate cause for the loss is considered and not the remote cause of loss incurred. This cause is very much used in the marine insurance, where in the loss or damage of ship or cargo results on account of number of reasons, and the loss suffered may not be attributed to any single reason. ప్రాక్సిమేట్ కాజ్ అంటే అర్థం ఏంటంటే అమ్మా, ఇంపార్టెంట్ కాజ్ అని. అంటే ఏంటంటే నా ఫ్యాక్టరీలో గూడ్స్ ఉన్నాయమ్మా. గూడ్స్ ఏమంటాం, ఇన్వెంటరీ అంటాం. ఇన్వెంటరీ ఉంది, స్టాక్ ఉంది. నేను ఏం చేశాను అంటే స్టాక్ ఇన్సూరెన్స్ చేయించాను. క్లియర్ గా చెప్పాను, ఫైర్ ఇన్సూరెన్స్ చేయించాను. అంటే అర్థం ఏంటి, ఫైర్ జరిగితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఓకేనా? ఫైర్ జరిగితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, ఓకే, బాగానే ఉంది. కానీ నా ఫ్యాక్టరీలో ఏం జరిగిందంటే థెఫ్ట్ జరిగింది. ఏం జరిగింది? థెఫ్ట్ జరిగింది. థెఫ్ట్ కూడా నాకు లాసేనా కదా? లాసే. స్టాక్ అయినా లాస్ అయింది, ఇంకేనా లాస్ అయిందా? స్టాకే లాస్ అయింది. ఓకేనా? ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి నా స్టాక్ లాస్ అయింది డబ్బులు ఇచ్చామంటే ఇచ్చేస్తుందా? ఎందుకు ఇవ్వదు? ప్రాక్సిమేట్ కాజ్, ఇంపార్టెంట్ కాజ్ ఏంటి, నేను దేనికోసం చేయించుకున్నాను ఇన్సూరెన్స్? ఫైర్ కోసం. ఫైర్ జరిగితే ఇస్తుంది. ఫైర్ జరిగిందా? జరగలేదు సార్. నేను సరైన ఎంప్లాయీస్ ని, నేను సరైన వాచ్మెన్ పెట్టుకోలేదు. ఓకేనా? సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు, అందుకు దొంగలు వచ్చి నా స్టాక్ తీసుకెళ్లిపోయారు. దానికి ఫైర్ ఇన్సూరెన్స్ కి సంబంధం ఉందా? సంబంధం లేదు. ప్రాక్సిమేట్ కాజ్, ఏ కాజ్ మీద అయితే నేను తీసుకున్నాను ఆ కాజ్ కాకుండా ఏదైతే ఇస్తానో నేను ఇవ్వం సార్. అలా ఇస్తే కంపెనీకి లాస్ అనమాట. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ ఏమంటారు చూడండి, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ కాజా ప్రాక్సిమా. Causa proxima is a Latin term which means the nearest or proximate or immediate cause. This principle is useful in deciding the actual cause of loss when a number of causes have contributed for occurrence of loss. అర్థమవుతుందమ్మా? యాక్చువల్ గా దేని వల్ల జరిగింది లాస్ అనేది ఐడెంటిఫై చేయడానికి ఈ ప్రిన్సిపల్ ఉపయోగపడుతుంది. అక్కడ స్టాక్ ఫైర్ వల్ల పోవచ్చు, థెఫ్ట్ వల్ల పోవచ్చు, ఎంప్లాయీస్ మాయం చేసి చిండి తీసుకెళ్ళిపోవచ్చు. ఇలా చాలా కాజెస్ జరగచ్చు. అన్ని కాజెస్ లోని నేను ఇన్సూరెన్స్ దేనికైతే ఇచ్చానో ఆ కాజ్ జరిగిందా లేదా, ఆ కాజ్ జరిగితేనే ఇన్సూరెన్స్ ఇస్తాను అని చెప్పే ప్రిన్సిపల్ ఏంటి? ప్రాక్సిమేట్ కాజ్. ఓకేనా? In determining the liability of the insurer, the proximate cause for the loss is considered and not the remote cause of loss incurred. ఓకేనా? ఏదైతే లాస్ట్ ప్రిఫరెన్స్ ఉందో దాని రిమోట్ అంటే అర్థం ఏంటంటే చివరి ప్రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్ ఏమంటాం మనం, రిమోట్ ఏరియాస్ అంటాం. ఓకేనా? అంటే ఏంటి, ఏదైతే ఇమ్మీడియట్ లాస్, ఆ లాస్ జరగడానికి ఏదైతే మెయిన్ కాజ్, ఇమ్మీడియట్ కాజ్ అయితే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఆ ఇమ్మీడియట్ కాజ్ లో నేను ఇన్సూరెన్స్ ఇచ్చిన కాజ్ రెండు ఒకటేనా కదా చూసుకొని అప్పుడు మాత్రం నేను ఏం చేస్తాను, ఒకటే అయితే ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తాను, కాకపోతే ఇస్తానా? ఇవ్వను. సో ఆ కాజ్ ని మనం ఐడెంటిఫై చేయడానికి మనకు ఉపయోగపడే ప్రిన్సిపల్ ఏంటమ్మా? ప్రాక్సిమేట్ కాజ్ అనే ప్రిన్సిపల్. దిస్ క్లాజ్ is very much used in the marine insurance wherein the loss or damage to ship or cargo results on account of number of reasons and the loss suffered may not be attributed to any single reason. ఎక్కువ మెరైన్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది అంటే, ఎందుకంటే షిప్ లోని మెరైన్ ఇన్సూరెన్స్ అంటే ఏంటమ్మా, షిప్ లో గూడ్స్ తీసుకెళ్తారు వేరే కంట్రీకి. ఆ షిప్ టెక్నికల్ రీజన్స్ వల్ల మునిగిపోవచ్చు, దొంగలు వచ్చి దోచుకెళ్ళిపోవచ్చు, ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు, ఇలా బోల్డ్ కాజెస్ ఉన్నాయి. అవునా కదా? ఇన్ని కాజెస్ లో నేను తీయించుకుంది ఓన్లీ ఫైర్ ఇన్సూరెన్సే. మరి ఇందులో ఏ లాస్ జరిగినా సరే ఇచ్చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు. ఏదైతే ప్రాక్సిమేట్ కాజ్ అయిందో ఆ ప్రాక్సిమేట్ కాజ్ వల్ల జరిగితేనే ఇస్తాను, లేకపోతే ఇవ్వను. అర్థమైందా? నెక్స్ట్ సబ్రోగేషన్. సమిత చదువుతుంది. సబ్రోగేషన్ సమిత లేదమ్మా? ఉన్నాను సార్. చదువు.
It is also known as doctrine of right substitution. It is defined as the insurer's right to receive the benefits of all the rights of the issued against third parties which it satisfied will extinguish or diminish the ultimate loss sustained. It is the transfer of rights and remedies of the insured in the subject matter to the insurer after the indemnification. The right of ownership of affected property passes on to the insurer. సబ్రోగేషన్ అర్థం ఏంటంటే అమ్మా, బాబీ ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు ఈసారి. బాబీ ఇన్సూరెన్స్ చేయించుకుని ఏం చేయించుకున్నాడు అంటే, బాబీ వాళ్ళ ఇంటికి చేయించుకున్నాడు. ఇప్పుడు ఉంటున్న ఇల్లు కదా, వేరే ఇల్లు ఏదో ఉంది. ఆ ఇల్లు ఖాళీగా ఉందన్నమాట. ఇల్లు ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఏదైనా ఫ్లడ్ వల్ల దేని వల్ల కూలిపోద్దేమో, లేకపోతే ఎగిరిపోద్దేమో ఫ్లడ్ కి, కరెక్ట్ గా ఏ రివర్ బ్యాంక్ పక్కన ఎక్కడ ఉందా ఇల్లు. సో ప్రాబ్లం ఎందుకు అని చెప్పి ఇన్సూరెన్స్ చేయించాడు. ఏదన్నా అవ్వచ్చు, సో రివర్ బ్యాంక్ పక్కన ఉంది కదా, ఫ్లడ్స్ అయినా వచ్చి కొట్టుకుపోవచ్చు అని చెప్పాడు. ఏం చేశాడు, ఇన్సూరెన్స్ చేయించాడు. నిజంగా అలాగే జరిగింది. కానీ ఏంటంటే ఆఫ్టర్ ఫ్లడ్స్ మళ్ళీ ఏం చేయొచ్చు, ఆ ల్యాండ్ అనేది ఇంకా ఉంటుంది కదా అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసింది, ఆ ల్యాండ్కి ఆ బిల్డింగ్కి ఎంత అయితే అవుతుందో అంత అమౌంట్ ఇచ్చేసింది. హ్యాపీగా మన బాబీ ఏం చేశాడంటే వేరే ప్లేస్ చూసుకుని, మంచి ప్లేస్ చూసుకుని ఆ మంచి ప్లేస్లోని ఇల్లు కట్టేసుకున్నాడు. మళ్ళీని ఆ ఇల్లు అది ఇచ్చేస్తున్నాడు, అది రెంట్ కూడా తీసేసుకుంటున్నాడు. అంతా బాగానే ఉంది. ఒక 6 months తర్వాత మళ్ళీ పాత బిల్డింగ్ ఉంది కదా, పాత ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇల్లు కడదామని ట్రై చేస్తున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీ ఒప్పుకుంటుందా? ఒప్పుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్, కార్తికేయ గారు ఉన్నాడు. కార్తికేయ ఒక ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ మీద ఇన్సూరెన్స్ చేయించాడు. మనోడికి అసలే చదువు ఎక్కువ కదా, వెళ్ళి యాక్షన్ చేస్తాడు ట్రాక్టర్ తోటి. వీడు బాగున్నాడు కానీ ట్రాక్టర్ తుక్కు అయిపోయింది. కానీ మెయిన్ పార్ట్స్ ఇంకా పనిచేస్తాయి, ఇంజిన్ అని, టైర్స్ అని, మెయిన్ పార్ట్స్ అన్ని పనిచేస్తాయి. కానీ చూడడానికి మాత్రం చాలా బాగా తయారైంది ట్రాక్టర్. ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇచ్చింది, ఇంకో ట్రాక్టర్ కొనేసి దున్నేస్తాడు మొత్తం అంత మనోడు కార్తికేయ గారు. కానీ ఈ ట్రాక్టర్ ఉంది కదా, పాత ట్రాక్టర్, ఆ ట్రాక్టర్ ఇంటికి తీసుకెళ్ళిపోతారంటే ఊరుకుంటుందా ఇన్సూరెన్స్ కంపెనీ? ఊరుకోవచ్చు. సబ్రోగేషన్ అంటే అది. అంటే ఆల్రెడీ నువ్వు ఏదైతే ఇండెమినిఫై అయ్యావో, ఆల్రెడీ నువ్వు లాస్ మేక్ గుడ్ అయ్యావో, ఇంక మళ్ళీ ఓల్డ్ కూడా నాదే అంటే కుదరదు. దాని మీద ఉన్న ప్రాపర్టీ, దాని మీద ఉన్న రైట్స్ ఎవరికి వెళ్ళిపోతాయంట? ఇన్సూరెన్స్ కంపెనీ. అది సబ్రోగేషన్ అంటే. అర్థమైనా అర్థం కాలేదా? ఎస్ సార్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డాక్ట్రిన్ ఆఫ్ రైట్స్ సబ్స్టిట్యూషన్. అంటే అర్థం ఏంటో, దీనికి బదులుగా నేను ఇంకోటి ఇచ్చేసాను. అవునా? ఒక ఇంటికి బదులుగా ఇంకో ఇల్లు ఇచ్చేసాను, ఒక ట్రాక్టర్ బదులుగా ఇంకో ట్రాక్టర్ ఇచ్చేసాను. మరి పాత కూడా నాదే అంటే ఊరుకుంటానా? ఊరుకోను. ఓకేనమ్మా? ఇట్ ఈస్ డిఫైన్డ్ as the insurer's right to receive the benefits of all the rights of the assured against third parties which it satisfies will distinguish or diminish the ultimate loss sustained. It is the transfer of rights and remedies of the insured in the subject matter. Subject matter అంటే ఏంటమ్మా? దేని మీద ఇన్సూరెన్స్ చేయించాం దాన్ని. టు ద ఇన్సూరర్ ఆఫ్టర్ ద ఇండెమ్నిఫికేషన్. నీకు ఇండెమ్నిఫై అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ మీద నీకు సంబంధం లేదు, నాకు ఇచ్చేయాలి. ద రైట్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ఎఫెక్టెడ్ ప్రాపర్టీ పాసెస్ ఆన్ టు ద ఇన్సూరర్. అర్థమైందమ్మా? సార్ పాలైపోయిన ట్రాక్టర్ అరేంజ్ చేసుకుంటాడు, ఏమో బాగు చేసి సెకండ్ హ్యాండ్ అమ్ముకుంటాడు ఇన్సూరర్. అప్పుడు నీకు ఇచ్చిన 1 lakh లోంచి ఇది తగ్గించుంటాడు అన్నమాట. ఈ లాస్ ని, ఇది అమ్మగా వచ్చిన డబ్బులు ఏం చేసుకుంటాడు? లాస్ తగ్గించుకుంటాడు ఇన్సూరెన్స్ కంపెనీ. అంతేగాని నీకు మాత్రం ఫ్రీగా ఇవ్వడు. అర్థమైందా అర్థం కాలేదా? అర్థం కాలేదా చాలా మందికి? అర్థమైందా క్లారిటీగా? ఓకే, నెక్స్ట్. Contribution. It is the right of an insurer who has paid under a policy to cover a proportionate amount from other insurers who are liable for the loss. The principle of contribution ensures
equitable distribution of losses among the insureds. The insured cannot be restored to be a better position than before the loss. ఓకే అమ్మా. సో కాంట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటంటే నీకు రావాల్సిన అమౌంట్, నీకు లాస్ జరిగింది, ఆ లాస్ వల్ల నీకు రావాల్సిన అమౌంట్ ఏమంటారు? కాంట్రిబ్యూషన్ అంటారు. ఇప్పుడు సమిత దగ్గరికి వద్దాం. సమిత కూడా ఇన్సూరెన్స్ చేయించింది, ఓకేనా? సమితకి ముందు చూపు ఎక్కువ బాగా, ఓకేనా? ఏం చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఇన్సూరెన్స్ కంపెనీ పేరు చెప్పండి. మీకు తెలిసిన ఇన్సూరెన్స్ కంపెనీ పేర్లో 3 చెప్పండి ఎవరో ఒకరు. లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి, ఓకేనా? మ్యాక్స్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది, రిలయన్స్ వాళ్ళ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది. ఇలాగా 2-3 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. సో సమిత ఏం చేసిందంటే ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లుని లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన నార్మల్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదమ్మా, అక్కడ ఇన్సూరెన్స్ చేయించింది, మ్యాక్స్ లో చేయించింది, రిలయన్స్ లో చేయించింది, మొత్తం 3 కంపెనీస్ లో చేయించింది. ముందు చూపు ఎక్కువ, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అసెట్ ఉంది, 1 lakh అసెట్ మీద తన ఆలోచన ఏంటంటే హ్యాపీగా ఇక్కడో 1,00,000 అక్కడో 1,00,000 అక్కడ, అంటే నా అసెట్ పోతే 1,00,000 పోద్ది, నాకు ఇన్సూరెన్స్ డబ్బులు ఎంత వస్తాయి, ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్క 1,00,000 వస్తుంది అని ప్లాన్ వేసింది. కానీ సవితకి ఈ ప్రిన్సిపల్ ఉందన్న విషయం తెలియలేదు. ఈ ప్రిన్సిపల్ ఏంటంటే నిజంగా కానీ అసెట్ పోతే ఆ అసెట్ పోయినప్పుడు ఎంతమంది ఇన్సూరెన్స్ కంపెనీలో చేయించుకుందో వాళ్ళందరికీ తెలుస్తుంది. వాళ్ళందరూ ఒకటైపోతారు. ఒకటైపోయి ఏం చేస్తారు తెలుసా? సమితకి 33,000 ఒక కంపెనీ, 33,000 ఒక కంపెనీ, 34,000 ఒక కంపెనీ ఇస్తుంది. ఎంత అయింది? అంతేదమ్మా? అది అంటే దాని అర్థం ఏంటి? సమిత ఎంతమంది ఇన్సూరెన్స్ చేయించుకున్నా తనకు వచ్చే అమౌంట్ ఏంటి? తన లాస్ అయిన అమౌంట్. ఎంతైతే లాస్ అయిందో అది మాత్రమే కాంట్రిబ్యూషన్ కింద వస్తుంది తప్ప ఎంతమంది చేయించినా అన్ని డబ్బులు వచ్చేవు. అదే అంటున్నాడు చూడండి ఇక్కడ. ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎన్ ఇన్సూరర్ హూ హ్యాస్ పెయిడ్ అండర్ ఏ పాలసీ టు కవర్ ఏ ప్రపోర్షనేట్ అమౌంట్. అమ్మ టోటల్ ఎంత? 1 lakh. అందులో ఈ ముగ్గురు ప్రపోర్షనేట్ అమౌంట్ ఎంత? 33,000. Proportionate amount from the other insurers who are liable for the loss. The principle of contribution ensures equitable distribution of losses among the insurers. The insured cannot be restored to a better position than before the loss. అర్థమైందా లేదా? లాస్ అయ్యే టైంకి ఎంతైతే లాస్ అయిందో ఆ పొజిషన్ లో మళ్ళీ రాగలరు కదా తప్ప అంతకన్నా ఎక్కువ పొజిషన్ లోకి వెళ్ళలేడు. అంటే అర్థమైంది, అంతకన్నా ఎక్కువ డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి తీసుకోలేడు. అర్థమైందా? డౌట్ ఉందా? అర్థమైందా నీకు? ఎన్ని కంపెనీస్ తీసుకోవాలి ఇన్సూరెన్స్ ఈసారి నుంచి? ఒక కంపెనీ ఒక కంపెనీ తీసుకోవాలి. నువ్వు ఎంతమంది ఇన్సూరెన్స్ తీసుకున్నావు ఒకే ప్రాపర్టీ మీద, నీకు వచ్చేది మాత్రం ప్రపోర్షనేట్ అమౌంట్. ఆ టోటల్ అమౌంట్ ప్రపోర్షనేట్ గా ఇస్తారు. అర్థమైందా? అర్థమైందమ్మా? ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, mitigation of loss. This principle is related to minimizing or decreasing the severity of the loss. It says that duty of the insured is to take all such steps to minimize the loss as would have been taken by any person who is not insured. సో ఈసారి కావ్యబాల దగ్గరికి వద్దాం. కావ్యబాలకి బద్ధకం బాగా ఎక్కువ కదా. సో ఏం చేసిందంటే ఇన్సూరెన్స్ చేయించింది, చాలా బాగుంది. తన ఫ్యాక్టరీ ఏదో ఉంది, ఆ ఫ్యాక్టరీకి ఇన్సూరెన్స్ చేయించింది. ఇన్సూరెన్స్ చేయించి ఫైర్ అక్కడ అవుతుందన్నమాట. ఫైర్ అయింది ఫ్యాక్టరీకి. హ్యాపీగా ఒక కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసి కూర్చుంది కావ్యబాల. బద్ధకం, వెళ్ళి ఫైర్ ని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు, కొంచెం బకెట్ నీళ్ళు కూడా వేయలేదు, అలా కూర్చొని చూస్తుంది.
అప్పుడు పక్కడు వచ్చి ఏంటి అది ఫ్యాక్టరీ తగలడిపోతుంది ఏటో అంత ధీమా కూర్చున్నామంటే ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ అవుతుందిలే అందనమాట సింపుల్ గా. ఓకేనా? సో ఏమంటాడంటే అలా కానీ చేస్తే నీకు ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు రావు. ఏం చేయాలంట? మిటిగేషన్ ఆఫ్ లాస్ ని తగ్గించడానికి ట్రై చేయాలి తప్ప నీకు ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయిలే అన్న ధీమాతోటి లాస్ ని తగ్గించే ప్రయత్నం చేయకుండా ఖాళీగా ఒట్టి చేస్తుంటే కూర్చోకూడదు అని చెప్తున్నాడు. దిస్ ప్రిన్సిపల్ ఈస్ రిలేటెడ్ టు మినిమైజింగ్ ఆర్ డిక్రీజింగ్ ద సివియారిటీ ఆఫ్ ద లాస్. లాస్ యొక్క సివియారిటీస్ ను తగ్గించగలగాలి. అలాంటి స్టెప్స్ కానీ తీసుకోకపోతే నీకు ఇన్సూరెన్స్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయమ్మా, ఇన్సూరెన్స్ చేయించాం, వన్ ఫైన్ సండే, పిల్లలు ఎవరో లేరు, అంత బాగానే ఉందనుకుంటే ఎవరో లేని టైంలోని ఎవరికో కోపం ఉంటుంది స్కూల్ మీద కానీ కాలేజ్ మీద కానీ, ఆడేమో ఫైర్ పెట్టాడు, మొత్తం పోయింది. ఇప్పుడు ఆడ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి చూసి నేను ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వను అన్నాడు. ఎందుకు? ఫైర్ ఎక్కడైతే దాన్ని తగ్గించే మెకానిజం ఉంటుందమ్మా. ఫైర్ అండ్ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి కొన్ని, తెలుసా మీకు? పైప్స్ అవి ఉంటాయి, వాటర్ పైప్స్, బ్లడ్ కవర్ పైప్స్ అని మొత్తం ప్రతి క్లాస్ రూమ్ లోకి ఇలా సర్క్యులేట్ అవుతాయి. అవి ఏం చేయలేదంటాడు. అంటే ఏం చేయలేదు ఆ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్? నిజంగా ఫైర్ అయితే లాస్ తగ్గించే ఆ ప్రికాషన్స్ తీసుకోలేదు, ఫైర్ అండ్ సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకోలేదు. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయా? రావు. ఎందుకంటే మిటిగేషన్ ఆఫ్ లాస్, నువ్వు లాస్ ని తగ్గించే ప్రయత్నమే చేయలేదు కాబట్టి నీకు ఇవ్వను. సో అదే అంటారు, దిస్ ప్రిన్సిపల్ ఇస్ రిలేటెడ్ టు మినిమైజింగ్ ఆర్ డిక్రీజింగ్ ద సివియారిటీ ఆఫ్ ద లాస్. ఇట్ సేస్ దట్ డ్యూటీ ఆఫ్ ద ఇన్సూర్డ్ ఈస్ టు టేక్ ఆల్ సచ్ స్టెప్స్ టు మినిమైజ్ ద లాస్ యాజ్ వుడ్ హ్యావ్ బీన్ టేకెన్ బై ఎనీ పర్సన్ హూ ఇస్ నాట్ ఇన్సూర్డ్. అదే కావ్యబాల గాని ఇన్సూరెన్స్ చేయించకపోతే పరిగెట్టదా? ఆ లాస్ ని, ఆ ఫైర్ ని తగ్గించడానికి ట్రై చేయదా? ట్రై చేస్తుంది సార్. ఆ ఇన్సూరెన్స్ లేకపోతే ఒక నార్మల్ వ్యక్తి ఎలా అయితే తగ్గించడానికి ట్రై చేస్తాడో, ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు కూడా అదే పని చెయ్యాలి. చెయ్యకపోతే డబ్బులు ఇవ్వను. అర్థమైందా? సో టోటల్ గా ఇప్పుడు అన్ని ప్రిన్సిపల్స్ కవర్ అయ్యా లేవా? అందరికి అర్థమైంది, డౌట్ ఉందా? అర్థమైంది సార్. సో ఏంటమ్మా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్? నెంబర్ 1 ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, నెంబర్ 2 అట్మోస్ట్ గుడ్ ఫెయిత్, నెంబర్ 3 ఇండెమ్నిటీ, నెంబర్ 4 ప్రాక్సిమేట్ కాజ్, నెంబర్ 5 సబ్రగేషన్, నెంబర్ 6 కాంట్రిబ్యూషన్, అండ్ నెంబర్ 7 మిటిగేషన్ ఆఫ్ లాస్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా. రేపు మీట్. ఓకే సార్.